మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించరాని పాపమని దోషులను విడిచిపెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహారాష్ట్రలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ దేశంలో నారీమణులపై పెరుగుతున్న ఆకృత్యాలపై అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని దోషులను విడిచిపెట్టకూడదని తెలిపారు. మహిళల భద్రతకు దేశం ప్రాధాన్యం ఇవ్వాలని వెల్లడించారు. భారత్లోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యం. ఎర్రకోట నుంచి ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తాను. దేశంలో ఉన్న మహిళల బాధను అర్థం చేసుకోగలను. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపం. దోషులెవరైనా వదిలిపెట్టొద్దని దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతాను. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదు. ఆసుపత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మహిళల గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వంగాను మనందరి పెద్ద బాధ్యత అన్నారు. मैंने लाल किले से भी बार बार इस विषय को उठाया है. आज देश का कोई भी राज्य हो, अपनी बहनों बेटियों की पीड़ा को, उनके गुस्से को मैं समझ रहा हूं. मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है. दोषी कोई भी हो, वो बचना नहीं चाहिए. उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए. अस्पताल हो, स्कूल हो, दफ्तर हो या फिर पुलिस व्यवस्था, जिस भी स्तर पर लापरवाही होती है, सबका हिसाब होना चाहिए. నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు నిత్యం తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పోరాడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత నిర్ణయించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించారు. వీలైనంత వరకు అందరితో కలవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 40 సంవత్సరాలు తనను ఆదరించినట్లు, గౌరవించినట్లు, పార్టీని బలోపేతం చేసినట్లు అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పోరాడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ చరిత్ర తిరగరాసే విధంగా అఖండ విజయం సాధించిందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి, అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి
ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు రాబోయే 5 సంవత్సరాలలో విజయవాడ రూపురేఖలు మారబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పూర్తి కానుందని, దానికి ఆనుకొని ఉన్న విజయవాడ ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా వారికి కావాల్సిన వసతులను కల్పించి ఆసుపత్రి యాజమాన్యులను ఆహ్వానించనుందని అన్నారు. సీతారాంపురంలో ఏర్పాటు చేసిన స్కై డెంటల్ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. విజయవాడ సీతారాంపురం జంక్షన్ కొల్లిపర శ్రీరాములు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై డెంటల్, స్కై కిడ్నీ డెంటల్ హాస్పిటల్ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో పిల్లలు, పెద్దలకు దంత చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను తిలకించారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ చైతన్య, శ్వేత ఇద్దరు అనుభవజ్ఞులైన దంత వైద్యులని, ఇద్దరూ కలిసి అధునాతన వైద్య పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందనుందని, వైద్య సదుపాయాలు కూడా పెరుగుతాయని చెప్పారు. డెంటల్ ట్రీట్మెంట్స్కి అదేవిధంగా ఒకళ్ళు చిన్నపిల్లల డెంటల్ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అనుభవం ఉన్న డాక్టర్స్ వీళ్ళు. మరి ఈరోజు దీంట్లో ఫెసిలిటీస్ కూడా చూస్తే ఏదైతే ట్రీట్మెంట్కి కావాల్సిన చైర్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఉన్న ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేశారు. మరి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో విజయవాడ రూపురేఖలే మారబోతా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి ఒక నిజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయ్యే పరిస్థితుల్లో దాన్ని ఆనుకున్న విజయవాడ దీని ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. మరి జనాభా ప్రజలు కూడా పెరిగినప్పుడు ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీతో స్కై డెంటల్ ఆసుపత్రిని డాక్టర్ శ్వేత, డాక్టర్ చైతన్య ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న స్పెషాలిటీ వైద్య సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నపిల్లల దంత వైద్య నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారని, స్కై డెంటల్ హాస్పిటల్లో పిల్లలకు అధునాతన పరికరాలతో దంత చికిత్సను అందిస్తారని చెప్పారు. దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, స్పెషాలిటీస్ని నియోజకవర్గంలో ప్లస్ నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్పెషల్లీ శ్వేత ఈ చైల్డ్ డెంటల్ కేర్లో స్పెషలైజేషన్ చేసినటువంటి డాక్టర్. మరి విజయవాడలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల డెంటల్ అనేటప్పటికీ చాలా డెలికేట్గా, కేర్ఫుల్గా డీల్ చేయాల్సినటువంటి అంశం. దానికి ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టి చాలా హై ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫెసిలిటీస్ని సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా. అనంతరం డాక్టర్ చైతన్య కనిగంటి, డాక్టర్ లక్ష్మీ శ్వేత మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా విజయవాడ ఏలూరు రోడ్డులో దంత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సీతారాంపురం జంక్షన్లోని నూతన భవనంలో ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. దంత చికిత్సలు అందరికీ రెగ్యులర్గా జరుగుతాయని, కానీ చిన్నపిల్లలకు చేయడం కష్టతరమని, చాలా జాగ్రత్తగా చేయాలన్నారు. అందుకని పిల్లలకు ప్లే ఏరియా కల్పించి ఇంట్లోనే ఉన్నామనే భావన కల్పిస్తూ భయం లేకుండా పిల్లలకు దంత చికిత్స చేయడం జరుగుతుందన్నారు. తిరువూరులో కూడా తమకు బ్రాంచ్ ఉందన్నారు. తమ ఆసుపత్రిలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సేవలను అందిస్తామని తెలిపారు. చిన్నపిల్లలకు సంబంధించిన దంత సమస్యలన్నిటికీ కూడా చికిత్స చేయడంలో నైపుణ్యురాలు. ఈవిడ పీడియాట్రిక్ డెంటిస్ట్గా ఎండిఎస్ చేసి ఉన్నారు. మేము గత 8 సంవత్సరాలుగా విజయవాడ ఏలూరు రోడ్లో మన దంత వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ఓన్ ప్రిమిసెస్కి సీతారాంపురం జంక్షన్కి మనం మూవ్ అయ్యాము. ఇవాళ ఓపెనింగ్ జరిగింది దీనికి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లలకి దంత చికిత్సలు అనేటప్పటికి అందరికీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్, పిల్లలకి చేయాలంటే చాలా కష్టతరమైందనమాట. వాళ్ళని మేనేజ్ చేయాలన్నా, వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళతో వీడియో కాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళలు కించపరిచేలా వ్యవహరిస్తుంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కళలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకొని ఆచరించేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి మోసలో పడి మన సంస్కృతి గొప్పతనాన్ని విస్మరిస్తున్నాం. ఇలాంటి తరుణంలో భారతీయ సంస్కృతి, కళలు, వృత్తులు, వాటి విశిష్టతను భావి తరాలకు, పౌరులైన విద్యార్థులకు తెలియజేసేందుకు సంస్కృతి 2024 పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది నగరంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్. మన కట్టు పొట్టు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆటలు, పాటలు, నృత్యాలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో సంస్కృతి 2024 పేరిట మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమం విద్యార్థులను, తల్లిదండ్రులను అలరించింది. పాశ్చాత్య సంస్కృతి మోసులో పడి మర్చిపోతున్న మన కళలు, పులిమేక, వామనగుంటలు, ఏడుపెంకులాట, అష్టాచమ్మ ఆటలు, చేతి వృత్తులు, సాంప్రదాయ పండుగలు, నోరూరుంచే రుచికరమైన సాంప్రదాయ వంటకాలు, జాతరలు, జానపద పాటలు, గిరిజన మహిళల నృత్యాలు, ఇలా అనేక అంశాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన సంస్కృతి కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. చేతివృత్తుల కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కళాకారుల నైపుణ్యాలను ఆసక్తిగా తిలకిస్తూ చిన్నారులు సైతం మట్టితో ప్రమిదలు తయారు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాకారులతో కలిసి దింసా నృత్యం చేస్తూ సందడిగా గడిపారు. తప్పిడిగుళ్ళు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ఆహారం, పెసరట్టు, మాడుగుల హల్వా, చిరుధాన్యాలతో నోరూరించే వంటకాలను వండి వడ్డించారు. అందులో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయో అవగాహన కల్పించారు. కుండల తయారీ, ఏటికొప్పాక బొమ్మలు, మగ్గం మీద చేనేత వస్త్రాలను నేయడం ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేలా స్టాల్స్ పెట్టారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నలంద విద్యా సంస్థల చైర్మన్ అట్లూరి విజయబాబు, బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ హరసిమ్రన్ మాట్లాడుతూ
నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు సోషల్ మీడియాకి ఆకర్షితులై మన సాంప్రదాయాలను మర్చిపోతున్న తరుణంలో నేటి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంస్కృతి 2024 అనే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు చక్కటి అనుభూతి పొందారని పేర్కొన్నారు. మన కల్చర్ని మర్చిపోకుండా వాళ్ళు డిఫరెంట్ ఎలిమెంట్స్ని తీసుకుని వాటిని రీసెర్చ్ చేసి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ ఏదైతే మన సంస్కృతిలో భిన్న సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళుగా టీచర్స్కో లేకపోతే అసెస్మెంట్కో ప్రజెంట్ చేయటం ఒక మోడల్ అయితే, ఇది పబ్లిక్లో ఎవరైతే ఇంటలెక్చువల్ సెగ్మెంట్ ఉంటారో వాళ్ళందరితో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళకి సమ్ యాడ్ ఆన్ వాల్యూ అవుతుందనే ఉద్దేశంతో కల్చర్ ఇస్ వాట్ మేక్స్ us the strong, and that's the strength of everything what we do, and that's what has been there where Bloomington International School brought together culture of Andhra Pradesh to see that how all these traditions bring us all together and makes us stronger day in and day out. We were very, very strong when we say our cultures. Our students require these strengths to see that their future is also equally healthy. ప్రధానంగా ఇక్కడ అనేక మన చిన్నప్పుడు ఆడుకునేటువంటి ఆటలు, పులి మేక, అలాగే వామన గుంటలు, అంతేకాకుండా 7 పిక్స్, అష్టాచెమ్మ, ఇలాంటి రకరకాలైనటువంటి హాయిగా ఒకళ్ళే కూర్చుని ఆడుకునే ఆట కాదండి. మనం ఇప్పుడైతే మొబైల్లో చూసుకుని రకరకాల గేమ్స్ ఆడుతున్నాము. అలాంటి ఆట కాదు, అందరూ కూర్చుని సమిష్టిగా ఆనందంగా కూర్చుకుని ఆడే. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల జేఏసీ ఆంధ్రప్రదేశ్ నేతలు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునర్పరిశీలించాలన్నారు. వర్గీకరణ అనేది తరిమి కొట్టడానికి తామంతా ఒకే తాటిపైకి వచ్చామని, రాష్ట్రంలో దేశంలో వర్గీకరణ అనే మాట రాకుండా ఆందోళన చేస్తామన్నారు. మాల మహానాడు అనేది త్యాగపూరిత ఉద్యమం అని నిరూపిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమినయర్పై సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ మాల సంఘాల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సును గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సులో జేఏసీ నేతలు మాట్లాడుతూ ఏ తీర్పైనా రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలని, కానీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఇచ్చిందన్నారు. మాల పెద్దలు, నాయకులు ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేస్తామన్నారు. రాజకీయ లబ్ధి, పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉన్న ఏ నాయకుడు, రాజకీయ పార్టీ అయినా మాలల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలు ఏకతాటిపైకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాడాలని నిర్ణయించామని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరామన్నారు. మాలల పంతం మోడీ అంతం అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు 1వ తేదీన ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ జరగవచ్చు, రాష్ట్రాలకు ఇస్తున్నాం అధికారం అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని పునఃపరిశీలించాలని మా నాయకులంతా ఏకకంఠంతో మేము నినదిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనువాద బుద్ధితో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టుకు కూడా ఆ కేసుని రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ సమీక్షల్లో మేమందరం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో మాల పెద్దలందరూ, మాల నాయకులందరూ ఏకమై ఒక దాటిగా నడిచి మా వర్గీకరణకి మా ప్రాణత్యాగం చేస్తామనే విషయాన్ని చెప్తున్నాం. మీ రాజకీయ లబ్ధిల కోసం, మీ రాజకీయ పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథం. బ్యాటరీ వాహన శ్రేణి రంగంలో అతివేగవంతమైన వాహనాలను పరిచయం చేసిన సంస్థ సింపుల్ ఎనర్జీ అని సింపుల్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకులు సుహాస్ రాజ్ కుమార్ అన్నారు. వెటర్నరీ కాలనీలో సింపుల్ ఎనర్జీ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన కాలుష్యరహిత వాహనాలు కొనుగోలు చేసి నగరంలో పర్యావరణం పరిరక్షించాలని కోరారు. నగరంలోని వెటర్నరీ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సింపుల్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ షోరూంను సింపుల్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకులు సుహాస్ రాజ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. నూతన షోరూంను సందర్శించిన అనంతరం వాసవి మొబిలిటీ పార్ట్నర్స్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వాహనాలను విజయవాడ మార్కెట్లోకి విడుదల చేశారు. సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకులు సుహాస్ రాజ్ కుమార్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా సింపుల్ ఎనర్జీ షోరూం విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. యువతను ఆకట్టుకునే విధంగా 2-వీలర్ వాహనాలను తమ సంస్థ రూపొందించడం జరిగిందని చెప్పారు. సాధారణ వాహనాల కంటే మెరుగైన సామర్థ్యంతో తమ వాహనాలను రూపొందించినట్లు తెలిపారు. అధునాతన పరికరాలతో తయారైన 2-వీలర్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 212 కిలోమీటర్ల మైలేజ్ తోటి మన విజయవాడకి వేం చేసింది. ఈ యొక్క మన విజయవాడ ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఒక మంచి సుదినం. ఎందుకంటే ఇంత మైలేజు ఇంత టెక్నాలజీ ఉన్నది ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. అలానే టోటల్ ఇన్హౌస్ టెక్నాలజీ అంటే మన దేశంలోనే తయారైన టెక్నాలజీతోటి ఈ బండి రూపొందించబడింది. ఎందుకంటే అందరూ చాలా వరకు బయట టెక్నాలజీని వాడతారు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని పార్ట్లను అసెంబ్లింగ్ చేసి ఇక్కడ అమ్ముతారు. కానీ అట్లా కాకుండా స్టార్టింగ్ నుంచి సాఫ్ట్వేర్ దగ్గర నుంచి సెల్ఫ్ మోటార్ కానీ మరియు బ్యాటరీ కానీ టోటల్ పెరిఫెరల్స్ బయట దేశాల నుంచి తెచ్చి ఇక్కడ సొంతంగా తయారు చేసిన ఒకే ఒక సంస్థ ఇప్పటి వరకు. అనంతరం సింపుల్ ఎనర్జీ బిజినెస్ హెడ్ ప్రదీప్ నాయర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నూతన షోరూమును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అధునాతన మోడల్స్లో వాహనాలను 7 రంగులలో విడుదల చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో వెల్లడించారు. అత్యంత వేగవంతమైన వాహనాలను తాము అందుబాటులోకి తీసుకొచ్చామని వాటి ధరలను ₹1,66,000, ₹1,45,499 నిర్ధారించామని చెప్పారు. Kilometers of range. We have a variety of products called Dot One and Simple One. So we launched our first store in Andhra Pradesh, Vijayawada today. We are based in Bangalore, but we chose Andhra Pradesh as our first store location because it's a homegrown. We are associated with Vasavi Mobility since long time, and they have supported us in long journey. So furthermore, we are looking at exploring Hyderabad, Vizag, Chennai, etc. Going forward, and we have 15 more stores opening in next 3 weeks. So we are excited for this endeavor now going forward, and I welcome all Andhra Pradesh to come join us in this revolution. And people of Vijayawada, please come join Simple Energy. అనంతరం వాసవి మొబిలిటీ అధినేత కె కిషోర్ మాట్లాడుతూ తమ షోరూములో కొనుగోలు చేసిన వాహనాలకు 3 సంవత్సరాలు వారంటీ కల్పిస్తామని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని ఆఫర్లతో సరికొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నామని, నూతన వాహన కొనుగోలుపై ఆఫర్లు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. వాస్తు అనేది మన జీవన విధానమని, మనం ఎలా బతకాలో నేర్పుతుందని ఆంధ్రప్రదేశ్ మార్వాడి సమ్మేళన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకిషన్ లోయ తెలిపారు. వాస్తు శాస్త్రం ద్వారా ఇంటి అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వాస్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక్ మార్వాడి సమ్మేళన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు వాస్తు సే సఫలతాకి ఔర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూరత్ నుండి వచ్చిన మహేష్ కుమార్ జీ కొండిల్య వాస్తు శాస్త్రంపై ఉన్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేశారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మార్వాడి సమ్మేళన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకిషన్ లోయ, అధ్యక్షులు ఓ ప్రకాష్ అగర్వాల్ మాట్లాడుతూ వాస్తు శాస్త్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాస్తు అనేది భారతీయ విజ్ఞానమని అన్నారు. వాస్తు ప్రకారం ఇల్లు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్మించుకుంటే ఇబ్బందులు ఉండవని చెప్పుకొచ్చారు. వాస్తును పాటించడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చునని అన్నారు. వాస్తు శాస్త్రం అంటే కొంతమందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయని వాటిని విముక్తి చేసేలా మహేష్ కుమార్ జీ గుండిల్య వివరణాత్మక సందేశం ఇచ్చారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాస్తు పాటించాలని, వాస్తు ప్రకారం జీవించాలని వారు సూచించారు. మొత్తం వాస్తు గురించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం డైలీ రొటీన్లో రావాలి, మన ఇల్లు ఎలాగుండాలి, మన సంస్థ ఎలాగుండాలి, మనం ఒక్కసారి దీన్ని పాటిస్తే మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్దని చెప్పి వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు. దీనికి రూపాయి టికెట్కి వాల్యూ లేదు, ఏం లేదు, మొత్తం ఫ్రీగా చేస్తున్నాం మనం. ఇది విజయవాడలో ఉన్న ప్రతి ప్రజలు కూడా దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మరి ఎంతమంది ఎక్కువ వచ్చారో వాళ్ళతో కూడా మనకి అనుభవం తీసుకొని మళ్ళీ దీన్ని ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. మీరందరూ కూడా దీన్ని సదుపయోగం చేసుకొని వాస్తుని మాత్రం చాలా చక్కగా అయ్యేటట్టు మీరందరూ కూడా మీ జీవితంలో పాటించి ముందుకు వెళ్ళాలని.
వడ్డెర కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల రీత్యా ఎస్సీ, ఎస్టీ కంటే దారుణ పరిస్థితిలో ఉన్నారని ఎమ్మెల్సీ యేసురత్నం తెలిపారు. వడ్డెరలను కూడా ఎస్సీలలో కలపాలని గత 50 ఏళ్లుగా తాము కోరుతున్నామని చెప్పారు. దేశంలో 13 చోట్ల ఎస్టీలుగా ఉన్నారని, ఏపీలో కూడా వడ్డెరలను ఎస్సీలలో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరనున్నట్లు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి వడ్డెర ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ యేసురత్నం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైన వడ్డెర సామాజిక వర్గ స్థితిగతులు ఏవీ మారలేదన్నారు. వడ్డెరలను కూడా ఎస్సీలలో కలపాలని గత 50 ఏళ్లుగా కోరుతున్నారని చెప్పారు. ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించి వడ్డెరలను ఎస్సీలలో చేర్చాలని ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు. ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్కి ముందు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15th కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు చేర్పించాలి. మా జాతికి రాజకీయంగా, ఆర్థికంగా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ మా జాతి ముందు పోవాలి. ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము, మధ్యప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము, హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నామో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎస్సీలు కావాలి లేదా ఎస్టీ కావాలి. సీఎం గారు అయినంత దాన్ని ఆగ్రా డిసైడ్ చేసి. అనంతరం భారతీయ వడ్డెర సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ వెంకటేష్ మౌర్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత 30 ఏళ్లుగా వడ్డెరలను ఎస్సీ లేదా ఎస్టీలలో కలపాలని అన్ని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వడ్డెరలను ఎస్టీలలో చేర్చుతామని ఎన్నికలకు ముందు చెప్పారని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా చెప్పారన్నారు. వడ్డెర జాతిని ఎస్సీలలో చేర్చాలని ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగపరంగా ముందుండాలని తెలిపారు. ఎస్సీ ఇస్తారో ఎస్టీ ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, కేంద్రంలోనూ సత్సంబంధాలు ఉన్నందున పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా చేసి ఎస్సీ లేదా ఎస్టీలో చేర్చాలని కోరారు. తమ డిమాండ్ సాధన కోసం 1,00,000 మంది వడ్డెరలతో భారీ బహిరంగ సభను త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ మరి కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. 50 సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయిందో కర్ణాటకలో, హర్యానాలో రాష్ట్రంలో, దేశంలో 13, 14 చోట్ల ఎస్సీలుగా ఉన్నారు. అదేవిధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారిని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా, మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ పెట్టేసేసి మరి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ క్యాస్ట్ని ఎస్సీలో చేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినట్టయితే. అమరావతి రాజధాని తాడేపల్లిలో మౌనిస్ ఐకాన్లో ఏర్పాటు చేసిన బ్రేస్ అండ్ ఫేసెస్ డెంటల్ క్లినిక్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్థోడాంటిక్స్, మైక్రోఫేషియల్ సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉండనున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలను అమరావతి రాజధాని ప్రజలు వినియోగించుకోవాలని పలువురు వైద్యులు సూచించారు. అమరావతి రాజధాని తాడేపల్లిలో మౌనిస్ ఐకానిక్లో ఏర్పాటు చేసిన బ్రేస్ అండ్ ఫేసెస్ డెంటల్ క్లినిక్ను లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ భార్గవ్ రాయల్, డాక్టర్ యార్లగడ్డ సాయి మేఘన ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ హాస్పిటల్ను ప్రొఫెసర్ డాక్టర్ రాయల్ చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా దంతవైద్య సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పలు కళాశాలల్లో ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవంతో దంతవైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్తో తమ పిల్లలు డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ తమ దంతాల అందాలను మెరుగుపరుచుకోవాలని చూస్తుంటారని, అలాంటి వారి కోసం సరికొత్త వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. అమరావతి ప్రాంతంలో అందరూ కూడా అడ్వాన్స్ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా పిల్లలిద్దరూ కూడా ఈ డెంటల్ క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ పూర్ పీపుల్ దగ్గర నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్తో చేయటం జరిగింది. బ్రేసెస్ అండ్ ఫేసెస్ గురించి వాళ్ళు ఈ ఆధునిక ప్రపంచంలో రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ప్రతి వాళ్ళు పెరుగుదలకి కొంచెం ఇబ్బందిగా ఉండి పళ్ళు ఎక్కువ అందంగా ఉండాలి, కమ్యూనికేషన్స్కి కావాలి, బ్యూటిఫికేషన్ కావాలి అనే ఉద్దేశంతో అవగాహన ఎక్కువగా పెరిగింది, అవేర్నెస్ ఎక్కువగా ఉంది. అందువల్ల వాళ్ళందరికీ కూడా వీలైనటువంటి కొత్త వైద్య సౌకర్యాలు అందించే ఉద్దేశంతో అనంతరం ఓరల్ అండ్ మైక్రోఫేషియల్ సర్జన్ డాక్టర్ యార్లగడ్డ సాయి మేఘన మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ఆర్థోడాంటిక్స్, మైక్రోఫేషియల్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మొహంలో ఉండే సమస్యలకు కూడా చికిత్స ఉంటుందని చెప్పారు. దవడ ఎముకలు ముందుకు వెనుకకు ఉన్న సమస్యలకు కూడా చికిత్స లభ్యమవుతుందని చెప్పారు. ఈ సేవలను వినియోగించుకోవాలని రాజధాని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఆర్థోడాంటిక్స్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీకి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడతాయి. ఆర్థోడాంటిక్స్ అంటే క్లిప్పులకు కానీ, పళ్ళు ఎగుడు దిగుడు ఉండడం కానీ, మిగతా నిద్రలో పళ్ళు కొరికే సమస్యలు, స్పోర్ట్స్ అప్పుడు ఇంజరీస్ తగలకుండా గార్డ్స్ పెట్టుకోవడం, అట్లాంటి సమస్యలకు అన్నిటికీ కూడా మా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి కాకుండా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే మొహంలో ఉండే ఎటువంటి సమస్యలకైనా, అంటే గడ్డలు కానీ, కణితులు కానీ, మొహం వాపు కానీ, నొప్పి కానీ, మొహంకి దెబ్బలు తగిలి ఎముకలు ఇరిగినా లేదా గాయాలయ్యి కుట్లు పడినా అట్లాంటి వాటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్స్